لله نحمده ونستعينه ونستغفره ونستهدي به ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. أشهد أن لا إله إلا الله وحده لا شريك له في ربوبيته، لا شريك له في ألوهيته، لا شريك له في أسماء والصفات. وأن نبينا وقرة عيني صلاة الله وسلام. فإن أصدق الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. قال الله تبارك وتعالى في كلام والفرقان: وإذ يمكر بك الذين كفروا ليثبتك أو يقتلك أو يخرجك ويمكرون ويمكر الله والله خير الماكرين. صدق الله العظيم. وبلغ النبي صلى الله عليه وسلم: رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. رب زدني علما. ఆమీన్. సమస్త ప్రశంసలు సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన యొక్క ఉలోహియతలో, రుబూబియతలో, అస్మా సిఫాత్లో ఆయనకు ఎవరు సాటి లేరు, సాటి రారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఔన్నత్యం ఎల్లప్పుడూ, ఆయన యొక్క గొప్పదనం కీర్తించబడుతూనే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాల్లో మరొక జుమా దినాన్ని ప్రసాదించారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయా జాతులకు, ఆయా సముదాయాలకు, ఆయా భాషల్లో దైవ ప్రవక్తలుగా పంపించబడ్డ సకల ప్రవక్తలపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండగాక. ఆమీన్. మరి ముఖ్యంగా, అతి ముఖ్యంగా కారుణ్యమూర్తి, మానవ మహోపకారి, హృదయాల విజేత మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన కోటాను కోట్ల శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. ప్రియ ధార్మిక సహోదరులారా, సోదరిమణులారా, ఖుతుబా ముస్లిం తర్వాత నేను ఖురాన్ గ్రంథంలోని సూరే అన్ఫాల్ నుండి వాక్యం నెంబర్ 30 పఠించాను. ప్రియ సోదరులారా, ఈరోజు 1448 హిజ్రీ 10వ తారీఖు జుమా దినం. మస్జిద్ సుమయ్య రలియల్లాహు అన్హాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఏకం చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లాహ్ జన్నత్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఏకం చేయగాక. ప్రియ సోదరులారా, ఈరోజు అషూరా ఉపవాసంలో మనం పాల్గొందాం. రమజాన్ తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అఫ్జల్ సియామ్ బాద షహ్ర రమజాన్. రమజాన్ మాసం తర్వాత, రమజాన్ యొక్క ఉపవాసాల తర్వాత చాలా ఉపవాసాలు ఉంటాయి, కానీ అత్యుత్తమైన ఉపవాసం రమజాన్ తర్వాత ముహర్రం నెలలో ఉండేటువంటి ఆషురా. కాబట్టి ఈరోజు లేదా ఈరోజు రేపు 2 రోజులు ఏదైతే ఉపవాసం ఉంటున్నామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, నా సబ్జెక్ట్ అయితే ఈరోజు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కతుల్ ముకర్రమా విడిచిపెట్టి
మదీనా వెళ్ళినటువంటి హిజ్రత్ గురించి ఇన్షాల్లా చర్చించబోతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఖురాన్ హదీస్ పట్ల మాట్లాడేటువంటి సౌభాగ్యాన్ని, ఆ తర్వాత దీనిపైన పూర్తి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ప్రియ సోదరులారా, సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న, ఎవరికైతే ఈరోజు నిజంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అలాగే కళాశాలలకు సెలవు ప్రకటించగానే నిజంగా ఇది ఇమాం హుస్సేన్ రజియల్లాహు అన్హు యొక్క షహాదత్ గురించి ఈరోజు సెలవు ఇచ్చారని అందరూ భావిస్తున్నారు. అలాగే ఈరోజు ఉపవాసం కూడా అందులో భాగమే అనుకుంటున్నారు. ఇలాంటి అసత్యాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి విశ్వాసి పైన ఉంది. ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు యొక్క షహీద్ వీర మరణానికి ఈరోజు మొహర్రం 10కి ఎలాంటి సంబంధం లేదు, రవంత సంబంధం కూడా లేదు. అసలు ఇమాం హుస్సేన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే నా మనవళ్ళని ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తా అన్నారు. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరిని ప్రేమిస్తారో అల్లాహ్ వారిని ప్రేమిస్తారు. కాబట్టి మనవాళ్ళైనటువంటి ఇమాం హసన్ హుస్సేన్ రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మঈన్ వారిని ప్రేమించినటువంటి వాడు, వారి పట్ల అభిమానం వాత్సల్యం చూపించినటువంటి వాడు ముస్లిం కాలేడు. కానీ ఒక యథార్థం మాత్రం ప్రజలకు తెలియచేయాల్సి ఉంది. అదేమిటంటే ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు హజ్కి వెళ్ళారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహానికి హజ్కి పోయి తిరిగి వచ్చిన తర్వాత సుమారు జిల్హజ్జా మాసంలోని 20వ తారీఖు వారు ఇరాక్కు బయలుదేరితే, కర్బలా ప్రాంతానికి బయలుదేరితే సకుటుంబ సపరివార సమేతంగా హజరతే హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఏదైతే మక్కా నుంచి కర్బలాకు ప్రయాణం చేశారో, ఒక్కసారి ఆ ప్రయాణం యొక్క దూరాన్ని మీరు కొలవండి సోదరులారా. ప్రపంచ పటంలో మీ దగ్గర చేతుల్లోని అల్హమ్దులిల్లా మొబైల్ లాంటి ఆయుధం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మక్కతుల్ ముకర్రమా నుండి బైతుల్ మఖ్దిస్, ఎక్కడ ఫలస్తీనా, అక్కడికి 40 రోజుల ప్రయాణం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీహ్ హదీస్. బైతుల్ మఖ్దిస్ వరకు మక్కా నుంచి ప్రయాణం చేయడానికి 40 రోజుల ప్రయాణం. మరి ఆ విధంగా మనము ఆ దూరాన్ని ఇటువైపు కొలిస్తే బైతుల్ మఖ్దిస్కి మక్కా నుంచి ఎంత దూరం అయితే ఉందో, మక్కా నుంచి కర్బలా ప్రాంతానికి దూరాన్ని కొలిస్తే ఇంకా 400 మైళ్ళు ఎక్కువ ఉంది. 400 మైళ్ళు ఎక్కువ ఉంది. మరి అక్కడ హజరతే హుస్సేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఫ్యామిలీతో పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి నెల, మొహర్రం నెల మొత్తము కూడా వారు ప్రయాణంలోనే ఉంటారు. ఇది పక్క. మీరు కావాలంటే లెక్కేసుకోండి, గుళ్ళించుకోండి. ఇన్షాల్లా ఇంటికి వెళ్ళిన తర్వాత మక్కతుల్ ముకర్రమా నుండి ఫలస్తీన్కి ఉన్న దూరం ఎంత, దానికి 40 రోజులు పడితే మక్కా నుంచి కర్బలా ప్రాంతానికి ఉన్న దూరం ఎంత, మరి దీనికన్నా ఆ దూరం ఎక్కువ ఉన్నప్పుడు 50 రోజులు పట్టాలి. 50 రోజులు పట్టాలి. మరి జిల్హజ్జా మాసంలోని 20వ తారీఖు వారు బయలుదేరితే, 20వ తారీఖు బయలుదేరితే మొహర్రం మాసం మొత్తం వారు ప్రయాణంలోనే ఉండాలా. మరి 10వ తారీఖు షహీద్ అయ్యారని ఎవరు చెప్పారు? ఇది అసత్యం, అభూత కల్పన. దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత మొదలైంది ఈ పద్ధతి. నిజానికి ఒక ముక్కలో చెప్పాలంటే ఈరోజు
మొహర్రం నెల 10కి ఇమాం హుస్సేన్ రజల్లాహు తఆలా యొక్క షహాదత్కి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు మనం ఉపవాసం అల్లాహ్ ఆజ్ఞతో, ప్రవక్త వారి ఆజ్ఞ, అల్లాహ్ యొక్క ఆజ్ఞ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నెల అన్నారు ఈ నెలని, షహరుల్లాహిల్ హరాం, ముహర్రం మాసాన్ని అల్లాహ్ యొక్క నెల అన్నారు. నెలలన్నీ అల్లాహవే, రోజులన్నీ అల్లాహవే, గడియలన్నీ, నిమిషాలన్నీ, సెకండ్లన్నీ అల్లాహవే అయినప్పటికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెలను తనకు ప్రత్యేకించుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించుకున్నటువంటి ఈ నెల షహరుల్లాహిల్ హరాం, ముహర్రం నెల, అల్లాహ్ యొక్క నెల. ఈ అల్లాహ్ యొక్క నెలలో 9, 10 లేదా 10, 11 ఏదైతే మనం ఉపవాసంలో ఉన్నామో ఇది కేవలం దైవాజ్ఞగా ఉన్నాము. మూసా అలైహిస్సలాం వారికి, బనీ ఇస్రాయిల్కి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌన్ దుర్మార్గుడి నుండి, ఫిరౌన్ చెర నుండి విముక్తి కల్పించినటువంటి శుభ సందర్భంలో ఈ ఉపవాసాన్ని పాటించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మనం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాల పద్ధతికి మనం కూడా అనుసరిస్తూ ఈరోజు ఉపవాసం ఉన్నాము తప్ప ఇందులో హజరతే హుస్సేన్ రజల్లాహు తఆలా యొక్క వీరమరణం గురించి కానీ ఈరోజు ఉపవాసాల్లో అసలు చర్చే లేదు. ఇది మైండ్లో పెట్టుకోండి సోదరులారా. అయితే సూరే అన్ఫాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వైజ్యంకురుక, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త నీకు వ్యతిరేకంగా దారున్ నద్వా అంటే అబూ జహల్ దుర్మార్గుడి యొక్క పార్లమెంట్ హౌస్. అది ఇస్లామీయ శత్రువులైనటువంటి మక్కా వాసుల్లో నుంచి కొందరు నాయకులు కూర్చొని పన్నాగం చేస్తున్నారు, వ్యూహం రచిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏ విధంగా మట్టు పెట్టాలి అని. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు ఈ వాక్యంలో, సూర్య అన్ఫాల్లో వాక్యం నంబర్ 30 చూసుకోండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారు, పన్నాగాలు చేస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని హతమార్చాలని చెప్పేసి వాళ్ళు పన్నాగాలు చేస్తున్నారు. కానీ వారి పన్నాగం అలా ఉంటే మా పన్నాగం చూడండి ఎలా ఉందో. అల్లాహు అక్బర్. వల్లాహు ఖైరుల్ మాకిరీన్. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికంటే పై ఎత్తు వేసేవాడు. ఆయన ఎత్తు అందరికన్నా ఎత్తుగా ఉంటుంది. ఆయన ఎత్తు ముందు ఈ ప్రపంచం మొత్తం చిత్తు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బోధించాడు. నిజానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ కుయుక్తులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరచకపోతే తెలియదు కూడా. వాళ్ళు చూడండి, దారున్ నద్వా పేరు చూడండి, దారున్ నద్వాలో పార్లమెంట్ ఏర్పరచుకొని మషూరా చేస్తున్నారు. మషూరా దేని గురించి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మట్టు పెట్టాలి. కొందరు అన్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బందీగా పట్టుకొని 4 గోడల మధ్య ఆహారము నీరు ఇవ్వకుండా ఆకలితో అలమటించి చనిపోయే వరకు మనం కాపలా కాద్దాం, ఎవరు కూడా వారి దర్దాపులు వెళ్లకుండా ఈ విధంగా హతమారుద్దామని. మరికొందరు అన్నారు కాదు, అసలు దేశ బహిష్కరణ చేద్దాం, ఇక్కడ లేకుండా చేద్దామన్నారు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి తెల్లటి దుస్తుల్లో పెద్ద గడ్డం, మాషాల్లా, సువాసన రాసి తలపైన వస్త్రం కప్పి ఒక మంచి షేఖ్ లాగా వచ్చాడు. అతన్ని చూడగానే, ఎవరండి మీరు? కాపలాదారులు అన్నారు. ఎవరు మీరు? నేను నజద్ ప్రాంతానికి చెందిన ఒక షేఖ్ని, విద్వాంసుని అని పరిచయం చేసుకున్నాడు. ఎవరు? ఇబ్లీస్. ఏ దుర్మార్గుడైతే తండ్రి ఆదం అలైహిస్సలాం వారికి సజ్దా చేయలేదు, శైతాన్ల నాయకుడు. మానవ రూపంలో కాదు, ఒక ఆలిం రూపంలో వచ్చాడు.
షేక్ రూపంలో వచ్చాడు, వచ్చి పర్మిషన్ అడిగాడు. మీరు ఏదో మషవరా చేస్తున్నారు, నా మషవరాలు మీకు అవసరం లేదా, ఒకసారి వినండి నా మషవరాలు కూడా అంటే అబూ జహల్ అన్నాడు, రానియండి లోపలికి అన్నాడు. మాషాల్లా మాషాల్లా ఎలా వచ్చాడో చూడండి. గొప్ప నాటకం, శైతాన్ వేసే చిత్తులు. అల్లాహు అక్బర్. ఏం చెప్పాలి సోదరులారా, ఖురాన్ గ్రంథంలో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే నిజంగా వాడి మేధాశక్తికి మెచ్చుకోవచ్చు. శైతాన్ దుర్మార్గుడు వచ్చి ఏమిటి, మీరు బందీగా పట్టుకొని ఆకలితో అల్మటించి చంపేద్దాం అనుకుంటున్నారా? బాగోలేదు, ఇది నచ్చలేదు, ఇంతకన్నా మంచి ఉపాయం చూడండి. సరే దేశ బహిష్కరణ చేద్దాం, అయ్యే ఇది కూడా నచ్చలేదు. అలా కాదు, మరేం చేస్తే బాగుంటుంది? ఒక్కడన్నాడు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మొత్తం ఈ మక్కతుల్ ముకర్రమాలో ఎన్ని కబీలాలు ఉన్నాయో, ఎన్ని తెగలు ఉన్నాయో, ప్రతి తెగ నుండి ప్రతి కబీలా నుండి ఒక యువకుడు, అందరూ వచ్చి సుమారు వివిధ తెగలకు చెందినటువంటి యువకులు వచ్చేసి 13 మంది ఒకేసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన దాడి చేస్తే కేసు ఎవరిపైన వచ్చింది? ఒక వ్యక్తిని ఒకరు చంపితే కేసు, అదే అపరిమిత వ్యక్తులు చంపితే ఎంతమందిని తీసుకెళ్లి లోపలేస్తారు. అలాగే అబూ తాలిబ్, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రక్త పరిహారం తీసుకుంటారు, రక్త శుల్కం తీసుకుంటారు అని చెప్పేసి మనం భావించినప్పటికీ కూడా ఇంతమంది పైన ఎలా ప్రతీకారం తీర్చుకోగలరని చెప్పేసి ఒక వ్యక్తి తన మషవరా ఇస్తే శైతాన్ చప్పట్లు కొట్టాడు. ఇబ్లీస్ షేక్ రూపంలో ఉన్నటువంటి ఈ నాటకాడు చప్పట్లు కొట్టి చాలా బాగా ఉందని చెప్పాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎంత అమాయకంగా ఉన్నారు, మీకు వ్యతిరేకంగా కుయుక్తులు పన్నేవాళ్ళు, పన్నాగాలు పన్నేవాళ్ళు, వ్యూహాలు రచించేవాళ్ళు మీకు మరణం గురించి ఆలోచిస్తారు. మిమ్మల్ని హతమార్చే విషయంలో వాళ్ళు మిమ్మల్ని అసలు ఈ ప్రపంచంలో లేకుండా చేయడానికి ఆలోచిస్తున్నారు. ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంకా మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి హిజ్రత్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించేశాడు. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అమీన్ ద్వారా ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ లభించిందో వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మండు టెండలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఇంటికి వస్తున్నారు. అల్లాహు అక్బర్. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారి గృహం బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలుపు తడుతున్నారు. అబూబకర్ సిద్దిక్, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని, లోపలికి అనుమతి ఉందా? అల్లాహు అక్బర్. ఈ ప్రపంచంలో ఇలాంటి గృహం కూడా ఉందండి, ఇలాంటి గృహం కూడా ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి తలుపు తట్టి లోపల అనుమతి ఉందా? అల్లాహ్. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఎంత ధన్యులు నిజంగా. అల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకడ చూసి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు తలుపు తీసి, ఓ ప్రవక్త విచ్చేయండి, మర్హబన్ యా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చెప్పండి ఓ ప్రవక్త, మండు టెండలో పడి వచ్చారు, ఏదైనా ముఖ్యమైన అంశం ఏదైనా ఉందా అంటే దయచేసి మీ ఫ్యామిలీ పర్సన్స్ని కొద్దిగా లోపల పంపించండి, మీతో మాట్లాడాలి అంటే. అల్లాహు అక్బర్. మనలాంటి అబూబకర్ సిద్దిక్ కాదు, అబూబకర్ సిద్దిక్ ఆయన. అల్లాహ్. అందుకే దైవ ప్రవక్తల తర్వాత ఈ ప్రపంచంలో ప్రథమ నెంబర్ విశ్వాసుల్లో మొట్టమొదటి ముస్లిం దైవ ప్రవక్తల తర్వాత ఎవరు అంటే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు. వారు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి నా తండ్రి మీకు త్యాగమైపోయారు ఓ ప్రవక్త, నా బిడ్డలు నా భార్య పెద్ద విషయమా, రండి ఓ ప్రవక్త, మీరు ఏం చర్చించాలన్నా మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా చర్చించండి. వాళ్ళు అబూబకర్ సిద్దిక్ ఒక ఫ్యామిలీ ప్రవక్త, వారి ముందే మీరు మాట్లాడవచ్చు. అల్లాహు అక్బర్. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరవశమై, ఓ అబూబకర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రాత్రి ఈ మక్కతుల్ ముకర్రమాని విడిచిపెట్టేసి హిజ్రత్ చేయమన్నాడు. అల్లాహు అక్బర్. వెంటనే వినగానే, అనా సాహిబుక యా రసూలుల్లాహ్, అనా సాహిబుక యా రసూలుల్లాహ్,
నేను కూడా మీ తోడు అన్నారు. అల్లాహు అక్బర్. నేను కూడా మీ తోడు. ఎంతమంది అండి ఈరోజు ఫ్యామిలీని త్యాగం చేయడానికి, కుటుంబాన్ని త్యాగం చేయడానికి ఆదివారం 1 గంట అల్లా మార్గంలో దావత్ పని అంటే, ఇప్పుడు 6 రోజులు కష్టపడ్డాక 1 రోజు సెలవు దినం దొరికింది. ఈ దినం కూడా వదలరండి. వీళ్ళు తలుపు తట్టి బయటికి పిలుస్తారు, రెస్ట్ తీసుకోనిరు. ఇది మన పరిస్థితి సోదరులారా. నిజానికి ఎన్ని గంటలు అల్లా మార్గంలో ఖర్చు పెట్టామో అక్కడ తీర్పు దినాన తెలిసింది సోదరులారా. ఏ గంటలైతే అల్లా మార్గంలో ఖర్చు పెట్టామో, ఎంత జీవితం అయితే ప్రాపంచిక మార్గంలో ఖర్చు పెట్టామో ఆ రోజు లెక్క తేలినప్పుడు తెలిసిద్ది. అల్లా, ఒకవేళ ఆదివారం మొత్తం కూడా నీ సన్నిలో దైవ మార్గంలో దావత్ పనిలో నిమగ్నమై ఉంటే ఎంత బాగుండని చెప్పేసి ఆ రోజు దాసుడు తీవ్రంగా బాధపడతాడు. ఆ రోజు బాధపడి ఉపయోగం లేదు సోదరులారా. 1 రోజు కేటాయించండి, సెలవు దినం కేటాయించండి సోదరులారా. దావత్ పని చేసినప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పర్యవేక్షణ చేస్తాడు. ఎప్పుడైతే మనం దావత్ చేయమో, అల్లాహ్ వైపు ప్రజల్ని పిలవమో ఏం చెప్పాలి? ఒక్క సహాబీ మదీనా వెళ్ళి మొత్తం తండాని విశ్వాసుల జాబితాలో కలిపారు, ఈమాన్ స్వీకరించారు జనాలు. ఒక్క సహాబీ, ఒక యువకుడు. నా జీవితంలో నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత ఎంతమంది నేను మార్చగలిగానని నేను ఆలోచించుకుంటే, నాలాగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఇన్షాల్లా ఆదివారాలు వృధా కావు సోదరులారా. దయచేసి గమనించండి నా సోదరులారా, స్త్రీలు కూడా. సోదరులారా, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, అనా సాహిబుక యా రసూలుల్లాహ్, నేను కూడా మీతో పాటే, అల్లా ఆజ్ఞ మీరు కూడా నాతో పాటు రావాలి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. నిజంగా ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, నా జీవితం మొత్తం కూడా నేను అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారికి లభించిన ఈ సువర్ణ అవకాశం నాకు లభించి ఉంటే ఎంత బాగుండేదని చెప్పేసి నేను ఆలోచించేవాడిని. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేస్తూ ఉంటే వారితో పాటు తోడుగా ఉన్న వ్యక్తి అల్లాహు అక్బర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడతాడు ఆ వ్యక్తి. అల్హమ్దులిల్లాహ్, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారికి ఈ సువర్ణ అవకాశం లభించింది. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పడక పైనైతే తాను పడుకునేవారో దానిపైన హజరతే అలీ రజియల్లాహు తఆలా అన్హు వారిని పిలిచి, ఓ అలీ, ఈ రాత్రి నువ్వు నా పడక మీద పడుకుంటావు ఈ దుప్పటి కప్పుకొని. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రి ఈ నగరాన్ని విడిచిపెట్టి పోతున్నాడు అని సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినప్పుడు హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు బాధ్యతగా వచ్చారు. అల్లాహు అక్బర్. హజరత్ అలీ గురించి ఒకసారి ఆలోచించారు సోదరులారా. నిజంగా ఎంత డేంజరస్ పడకండి అది. అవిశ్వాసులు మొత్తం మోహరించారు. రాత్రికి రాత్రి 60 మంది లేదా 13 మంది సైనికులు, ఎవరు దారున్ నద్వా నుంచి పంపించబడ్డ అబూ జహల్ యొక్క మనుషులు, పెద్ద పెద్ద గూండాలు, నౌజు బిల్లాహి మిన్ జాలిక్, వారు అనేక ఆయుధాలు తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుటీరాన్ని మోహరించారు. అసలు ఆ డేంజరస్ పడక మీద హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒప్పుకున్నారు. చూసారా? అల్లాహు అక్బర్. కనీసం దుప్పటి కూడా తీసి చూసేది లేదు లోపల ఎవరున్నారు, హతమార్చేసేయచ్చు. అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు నేను సిద్ధం అని చెప్పేసి పడుకున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు డోర్ తీశారు. ఎంతమంది ఉన్నారండి చుట్టూ? అల్లాహు అక్బర్. చేతిలో గుప్పెడు మట్టి తీసుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. గుప్పెడు మట్టి తీసుకొని, వజఅల్నా మిన్ బైని ఐదీహిం సద్దం వ మిన్ ఖల్ఫిహిం సద్దా ఫాగ్షైనాహుం ఫహుం లా యుబ్సిరూన్. ఒక గుప్పెడు మట్టిని ఇలా వేశారు. అల్లాహు అక్బర్. మొత్తం ఎంతమంది అయితే అరాచక శక్తులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటీరాన్ని మోహరించాయో అందరి కళ్ళల్లో ఆ మన్ను పడింది. అందరి కళ్ళల్లో. ఒకవేళ మీరు నా పైన విసిరితే నాకు పడిద్ది, మీ వెనకాల వ్యక్తి మీద పడదు. కుటీరము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అరాచక శక్తి కళ్ళలో ఆ మట్టి పడింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వమా రమైత ఇజ్ రమైత,
వలాకిన్నల్లాహ రమా, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మట్టి నువ్వు విసిరావు, కానీ అందరి కళ్ళల్లో మేము చేర్చాము. అల్లాహు అక్బర్. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పన్నాగం ఎలా ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వ్యూహం ఎలా ఉంటుంది. సోదరులారా, నిజంగా వాస్తవం చెప్పండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటికే ఆకాశ హర్మ్యాల ప్రయాణం చేసి వచ్చారు. సుబ్హానల్లాహ్. జన్నత్ని తిలకించి వచ్చారు, జహన్నం నరకాన్ని చూసి వచ్చారు. వారికి ఇక్కడ మక్కా నుంచి మదీనా పోవడం ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రయాణం ఒకసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే ఆకాశ హర్మ్యాల పైన పిలుచుకున్నాడు కదా, ఇలా లేపి అలా మదీనాలో వేసొచ్చు కదా, అయిపోయింది కదండి. కానీ మనందరి కోసం హజరతే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ ప్రయాణం ఒక గుణపాఠం. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పన్నాగం చూడండి, వ్యూహం చూడండి. యమన్ వైపు ఏ దారి పోతుందో ఆ దారిని ఎన్నుకున్నారు. అల్లాహు అక్బర్. మదీనా పోయే మార్గం కాదు తీసుకుంది, మదీనా పేరు అప్పటికి యస్రిబ్. యస్రిబ్ని మదీనాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నామకరణం చేశారు. యమన్ వైపుకు వెళ్ళేటువంటి మార్గాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొని అక్కడి నుంచి ఎన్ని మలుపులు తిరిగారో. అల్లాహు అక్బర్. ప్రపంచ పటాన్ని మీరు చూస్తే, అసలు ప్రవక్త వారు సౌదీ అరేబియా పటాన్ని మీరు చూస్తే, దైవ ప్రవక్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హిజ్రత్ మొత్తం మదీనా వెళ్లే వరకు 500 మైళ్ళు ఏ విధంగా ప్రయాణం చేశారో ఒకసారి ఆ మార్గం అన్వేషిస్తే చూస్తే నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని నడిపించాడు. లేకపోతే ఆ రోజుల్లో గూగుల్ ఉందా సోదరులారా, సోషల్ మీడియా ఉందా, ఏ విధంగా వారు మదీనా చేరుకున్నారు చూడండి సోదరులారా. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడు పగళ్ళు 3 రాత్రులు ఎక్కడ గారే సౌర్లో తలదాచుకున్నారు. గారే సౌర్లో హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, నా జీవితంలో నేను చేసిన పుణ్యాలన్నీ కూడా. అల్లాహు అక్బర్. ఎవరండి చెప్తుంది? హజరత్ ఉమర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లౌ కాన బాదన్ నబీ లకాన ఉమర్, ఒకవేళ నా తర్వాత ప్రవక్తల పరంపర ముగిసిపోయి ఉండకపోతే నా తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఉమర్ని ప్రవక్త చేసేవారు అన్నారు. అలాంటి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, నా జీవితంలో నేను చేసిన సకల పుణ్యాలన్నీ కూడా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు చేస్తా. కేవలం 3 దినాలు 3 రాత్రులు ఏవైతే గుహలో గడిపారో ప్రవక్త వారితో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు, ఆ 3 రోజుల పుణ్యం నాకు ఇస్తే చాలు అన్నారు. దీన్ని బట్టి ఆలోచించండి సోదరులారా, నిజంగా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా యొక్క త్యాగం. ఒక్క మాటలో చెప్పాలంటే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు తోడుగా ఉన్నారు. చూడండి, మేకల మంద, ఎవరైతే వీళ్ళు వెళ్ళేటటువంటి అడుగులు చిహ్నాలు ఎక్కడైతే ఎడారులో నడిచేటప్పుడు వీళ్ళ పాదాల చిహ్నాలు కనబడకుండా మాయం చేయడానికి మేకల మంద కూడా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా యొక్క సేవకుడు ఆమిర్ ఇబ్న్ ఫువైరా. అలాగే భోజనం తీసుకొచ్చేది ఎవరు? హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా యొక్క కుమారుడు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా వంట చేసేది ఎవరు? హజరత్ అస్మా రజియల్లాహు తఆలా అన్హా. ఈ విధంగా మొత్తం ఫ్యామిలీ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా యొక్క మొత్తం ఫ్యామిలీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేదోడుగా ఉంది హిజ్రత్ ప్రయాణంలో. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఒక చోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్గమధ్యంలో ఒక చిన్న కుటీరాన్ని చూశారు. అక్కడికి వెళ్ళి ఒక స్త్రీ ముసలావిడ ఉందండి, ఆ ముసలావిడితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం చేసి, అస్సలాము అలా మన్ ఇత్తబల్ హుదా. సలాం ఎలా చేయాలి? అవిశ్వాసులకు సలాం లేదు, అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. విశ్వాసులకే, అవిశ్వాసులకు సలాం లేదు. అస్సలాము అలా మన్ ఇత్తబల్ హుదా. ఒకవేళ మీరు సన్మార్గం పైన వస్తే మీకు సలాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం చేశారు. అమ్మా, ఏమైనా ఆహారం ఉందా మీ దగ్గర అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు. సోదరులారా, ఆహారం మా దగ్గర ఉంటాయి, ఒకవేళ మా దగ్గర ఉంటే మీరు అడగాల్సిన పని లేదు అని చెప్పేసి ఆమె లోపల నుంచి మొత్తం గాలించి వచ్చినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఆమె అంటుంది, ఉమ్మే మఅబద్. హదీస్లో వస్తుంది ఆమె పేరు ఉమ్మే మఅబద్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడండి, ఒక ముసలి ఒంటె, మేతకు వెళ్ళనటువంటి ఒక ముసలి ఒంటె వైపు చూశారు. అమ్మా, మీరు అనుమతిస్తే ఆ ఒంటె నుంచి నేను పాలు పితకవచ్చా అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆమె అంది, అసలు అది పాలిచ్చేది కాదండి, అది ముసలైపోయి లేచి నిలబడలేని పరిస్థితిలో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాని వీపు పైన చేపెట్టారు. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీ దాసుడికి ఆకలిగా ఉంది, ఒంటె లేస్తుంది, పొదుగులో పాలు చేరుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాలు పితుకుతున్నారు. అల్లాహు అక్బర్. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, సుబ్హానల్లాహ్, ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కూడా ఈ విధంగా పాలు పితకలేను, పితకడం వచ్చు నాకు, కానీ మీలాగా రాదు ప్రవక్త అన్నారు సల్లల్లాహు అలైహి వసల్లం వారితో. సోదరులారా, పాలు పితికిన తర్వాత మీ గృహంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో పాత్రలన్నీ నిండిపోయి పొదుగులో పాలు పూర్తి కాల. అల్లాహు అక్బర్. పాలు స్వయంగా తాగారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా వారు తాగారు, వెంట కూడా తీసుకువెళ్ళారు. లోపల ఎన్ని పాత్రలు ఉన్నాయో పాత్రలు నిండిపోయింది. తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు, అమ్మా మీ గృహంలో కాసేపు మీ నీడ కింద సేద తీరడానికి కాస్త సమయం మాకు ఇచ్చారు చూసారా, దానికి నేను కృతజ్ఞత వహిస్తున్నాను అన్నారు. నిజంగా ఎవరు మేలు చేశారండి? ఆ స్త్రీ మేలు చేసిందా ప్రవక్త వారికి, లేకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాలు పితికి పాత్రలన్నీ పాలతో నింపేసి మేలు చేశారా? కానీ అల్లాహు అక్బర్, చేసినటువంటి మేలుని దెప్పి పొడవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే చేసేసాము అంతే, దాని గురించి మళ్ళీ గుర్తు చేయడం కూడా కరెక్ట్ కాదు సోదరులారా. ఎవరైతే చేసిన పనులు, మంచి పనుల గురించి గుర్తు చేసి మేము ఫలానా వ్యక్తికి మేలు చేసామంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినాన వారి ముఖాలని కూడా చూడడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కాబట్టి మనం చేస్తూ పోతాం, మనం చెప్పుకోము. సోదరులారా, భర్త వచ్చాడండి, పాత్రలు నిండిపోయి ఉన్నాయి. ఏంటి మ్యాజిక్? ఎలా సాధ్యమైంది? ఒక వ్యక్తి వచ్చారు, తోడు మరొక వ్యక్తి ఉన్నారు, మొత్తానికి ఎవరో కానీ ఈ వంట నుంచి పాలు పితికారంటే నిజంగా పెద్ద అదొక 40 నిమిషాల ప్రసంగం. సోదరులారా, నేను ముందుకు సాగుతున్నాను. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరిగ్గా 12 రోజుల తర్వాత మదీనాలో అడుగుపెట్టారు. మొట్టమొదట వారు చేసిన పని ఏంటి? మస్జిద్ ఖుబా నిర్మాణం చేశారు. సోదరులారా, ముందు అల్లాహ్ గృహాన్ని నిర్మిస్తే మన గృహాలని అల్లాహ్ నిర్మిస్తాడు ఇన్షాల్లా. కాబట్టి సోదరులారా, మస్జిద్ సుమయ్య రజియల్లాహు అన్హా నిర్మాణం జరగక ముందు ఇక్కడ వ్యక్తులు ఎవరైతే మస్జిద్ నిర్మాణం కోసం చేయి కలిపారో, ఆ రోజు వారి ఆర్థిక పరిస్థితి ఏంటో, ఈరోజు వారి ఆర్థిక పరిస్థితి ఏంటో కళ్ళారా చూస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమీ తగ్గించలా. అల్హమ్దులిల్లాహ్, ఉపాధిని అల్లాహ్ పెంచాడు, గౌరవాన్ని పెంచాడు సమాజంలో. కానీ మస్జిద్ కోసం ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అల్లాహ్ గృహం నిర్మించినందుకు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి చేర్చాడు చేస్తే అల్లాహ్ తాలా, నేను సాక్ష్యం, నేను చూస్తున్నాను, ముందు నుంచి నేను చూస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్, నాకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా స్థితిని కూడా పెంచాడు. ఈ రోజు ఇక్కడ చెప్పగలిగే స్థితిని నాకు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చాలు, అల్హమ్దులిల్లాహ్, ఇంకేం కావాలి. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవి వద్దకు వెళ్ళారు. ఎక్కడైతే ఈరోజు మస్జిద్ నబవి ఉందో, అల్లాహు అక్బర్, ఏం చెప్పాలి సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వస్తున్నారని తెలిసి వారం నుంచి పడిగాపులు కాచి క్యారేజీలు పట్టుకొని ఇంటి నుంచి భోజనాలు తీసుకొని వచ్చి ఎదురు చూసి మదీనా పొలిమేరల్లో దైవ ప్రవక్త ఇంకా వస్తారు, ఇదిగో వస్తారు అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరీక్షణలు చేసి తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి వచ్చేసారు సర్ది తీసుకొని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రాకడ కోసం మదీనా వాసులంతా కూడా ఎదురు చూస్తున్న వేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహు అక్బర్ తన ఒంటె పైన అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారితో పాటుగా మదీనాలో అడుగు పెట్టారు. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు హదీస్లో తెలియజేశారు, సహీ బుఖారీ గ్రంథంలో, తలఅల్ బద్రు అలైనా
తలఅల్ బద్రు అలైనా, మా పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయదల్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన తరఫు నుంచి సందేశకర్తగా పంపించాడు అని సుబ్హానల్లాహ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటిలోకెల్లా ఈ గానం హైలైట్. తలఅల్ బద్రు అలైనా మిన్ సనియతిల్ వదాయి వజబ శుక్రు అలైనా మదా లిల్లాహి దాయి. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మా ఇంటికి రండి అని చెప్పేసి అందరూ కూడా ఒంటె యొక్క తాడుని లాగే పనిలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ నా సోదరులారా, దయచేసి నా ఒంటె తాడుని లాగకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి ఆదేశించాడు, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ దైవ ప్రవక్త కిందకి దిగుతారు. అల్లాహు అక్బర్. సరిగ్గా ఇక్కడ ఈ రోజు ఎక్కడైతే మస్జిద్ నబవీ ఉందో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒంటె ఆగుతుంది. సమీపంలో ఎవరి గృహం ఉంది అంటే అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా అన్హు వారు. అల్లాహు అక్బర్. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా యొక్క తల్లి వృద్ధురాలు అల్లాహ్తో దుఆ చేస్తుంది, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీ ప్రవక్త మా మదీనాలో వచ్చేశారు, ఈ రాత్రి బస చేయడానికి నా కుమారుడి గృహాన్ని ఎన్నుకో అల్లాహ్ అని చెప్పేసి దుఆ చేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించారు. అల్హమ్దులిల్లాహ్. ఒంటె సరిగ్గా వెళ్ళి అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా యొక్క గృహం ముందు ఆగుతుంది. అల్లాహు అక్బర్. మిగతా వాళ్ళంతా నైరాశ్యం చెందుతారు. ఈ రోజు అదృష్టం అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తఆలా వారిని వరించింది. సుబ్హానల్లాహ్. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడానికి జనులు ఉదయం సాయంత్రం వస్తూ ఉన్నారు. సోదరులారా, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదే నబవీ నిర్మాణం చేశారు. మస్జిదే నబవీ నిర్మాణం చేశారు. ఎక్కడ ఉంది మస్జిద్ నబవీ? మదీనాలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక జాగాని చూశారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే చారిత్రాత్మక మస్జిద్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది సోదరులారా. అల్లాహ్ గృహమైన కాబా తర్వాత 2nd నెంబర్ పైన మస్జిద్ నబవీ వస్తుంది. దానికి ప్రతిష్ఠ చేయడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ మస్జిద్ నిర్మాణానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూనుకున్నారు. ఈ స్థలం ఎవరిది అంటే ఇద్దరు అనాథలు వచ్చారు. మైనర్లు సోదరులారా, అనాథలు వచ్చారు. ఓ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ గృహానికి మేము ఇలాగే బహుమతి ఇచ్చేస్తాం, మీరు కొనాల్సిన అవసరం లేదన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? నేను అనాథల పైన భారం వేయడానికి ప్రవక్త రాలే. ప్రవక్త వచ్చింది అనాథలకు తోడుగా ఉండడానికి వచ్చాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీ స్థలాన్ని డబ్బులతోనే కొనడం జరుగుతుంది. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు వారు అక్కడ కూడా వీరేనండి. ఈ ప్రాంతాన్ని కొని ఎవరు అల్లాహ్ గృహానికి కేటాయిస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి జన్నత్ ఇస్తారు అంటే అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా జేబులో నుంచి ధనం తీసేశారు. నిజం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? ఒక రకంగా చెప్పాలంటే మక్కా నుంచి పారిపోయి వచ్చారు. అవునా? హిజ్రత్ అంటే అదే కదా. మరి అలాంటి హజరత్ అబూబకర్ సిద్దీక్ మొత్తం ఇంట్లో ఖాళీ చేసేసి సమస్త జేబులో వేసుకుని వచ్చి అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ చెల్లించేశారు. అంటే ఈరోజు మస్జిద్ నబవీ అల్లాహు అక్బర్ 1450 ఏళ్ళైంది సోదరులరా. ఈ ప్రపంచం మిగిలి ఉన్నంత వరకు కూడా ఆ మస్జిదులు అలాగే శాశ్వతంగా ఉంటాయి ఇన్షాల్లా. అల్లాహ్ యొక్క మస్జిదులన్నీ శాశ్వతంగా ఉంటాయి ఇన్షాల్లా. సోదరులరా, అనాథలు స్వయంగా బహుకరిస్తాం, మీరు కొనక్కర్లేదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాదు, మీరు అనాథలు కాబట్టి నేను కొనుగోలు చేస్తానన్నారు. కానీ బాధేసేది ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకింత పరపతి ఇచ్చిన తర్వాత కూడా మేము మస్జిద్కి ఇది చేశాము అది చేశామని చెప్పడం. మేము మస్జిద్కి చందా ఇవ్వలేదా, మీరే ఇచ్చారా? నిజం చెప్పండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహానికి మీరు నేను ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసలు అల్లాహ్కి అవసరం ఉందా అండి? అల్లాహు అక్బర్. ఈ ప్రపంచం మొత్తం ఎంతమంది ఉన్నారో అందరినీ సంపాదనలు చేసిన తర్వాత కూడా ఆయన ఖజానాలో రవ్వంత వెలితి రాదు. అలాంటి సృష్టికర్త గృహానికి చందా ఇచ్చి చెప్పుకోవడం దౌర్భాగ్యం కాదా? తెలిసి తెలియక, నేను నిందించట్లా, తెలిసి తెలియక ఒకవేళ అలా మాట్లాడి ఉంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పశ్చాత్తాపడి క్షమాపణ అడగండి. లేదు,
అల్లాహ్ గ్రహానికి మనం చేశాం చూసారా, అది అల్లాహ్ మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకోకపోతే మనం చేయలేం సోదరులారా, మన వల్ల కాదు. మనం చేయగలిగామంటే కేవలం అల్లాహ్ ఆదేశం అది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసినటువంటి, మనం కాదు మీరు ఈ గృహం కోసం, ఈ మసీద్ సుమయ కోసం పాటుపడినటువంటి వారందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహ పర లోకాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాఫల్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, అంశం చాలా పెద్దది సబ్జెక్టు, కానీ సమయం అనుమతించదు. కాబట్టి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హిజ్రత్ ప్రయాణం గురించి ఇన్షాల్లా మరొక జుమా చెప్పాల్సి ఉంటుంది ఇన్షాల్లా. కాబట్టి సోదరులారా, కొందరు సోదరులు ఆలస్యంగా వచ్చిన వారికి తెలియని విషయం కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి రోజా ఉపవాసం ఏదైతే ఉందో అది కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం. ఈ ఉపవాసం హజరతే హుస్సేన్ రజియల్లాహు తఆలా వారు పుట్టకం నుంచి ఉంటున్నారండి. ఆయిషా సిద్దిఖా మాతృమూర్తి అంటుంది, నేను చూశాను అజ్ఞాన కాలంలో ఖురైష్లు కూడా ఈ ఉపవాసం ఉన్నారు. మరి అప్పుడు ఇమాం హుస్సేన్ చనిపోయారా? అసలు ఫాతిమా రజియల్లాహు అన్హా వివాహమే కానప్పుడు ఉపవాసం ఉన్నారు మహాశయ అంటే, ఈరోజు ఉపవాసాన్ని తీసుకొచ్చి ఇమాం హుస్సేన్ రజియల్లాహు తఆలా షహాదత్తో కలపడం, తర్వాత దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో తెలీదు. నౌఖన్ దస్ఖన్, ఈ ఖన్స్ ఏంటి, ఈ కన్నులేంటి? జనాలు అడుగుతున్నారు, గండం ఉంది కదా అని చెప్పేసి దారిలో పోతే నౌఖన్ కబే దస్ఖన్ కబే. ఈ కన్నులకి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు సోదరులరా. ఈరోజు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం, ప్రవక్త వారి ఆదేశం. ముహర్రం నెల 10వ తారీఖు దైవ ప్రవక్తలు చాలా మందికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శత్రువుల నుంచి విముక్తి కల్పించినటువంటి రోజు ఇది. కాబట్టి ఈ రోజు మన చేతులు లెగాల్సింది దేనికి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన శత్రువు నుంచి కూడా మనకు విముక్తి కల్పించాలని. మన బద్ధ శత్రువు తెలుసుగా మన శత్రువు ఎవరో? మన ఫిరౌన్. ఈ ఉమ్మత్ యొక్క ఫిరౌన్, ఈ దేశంలో ఒక ఫిరౌన్ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతడి నుంచి విముక్తి కల్పించాలని ఇన్షాల్లా ఈరోజు దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తారు. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క నెల, పైగా జుమా వచ్చింది, అల్హమ్దులిల్లాహ్ ఉపవాసంలో ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దువాల్ని వృధా చేయడు ఇన్షాల్లా. ఎక్కడి ఎస్ఐఆర్ దేనికి ఎస్ఐఆర్? ఇది దొంగ నాటకం కదా. ఇది నిజంగా తాత ముత్తాతలు, అసలు చెప్పాలంటే శతాబ్దాల నుంచి మనం ఈ దేశంలో ఉన్నాము. మనకు ఓటు హక్కు లేకుండా చేయడానికి వాళ్ళెవరు? మనల్ని అడ్డుకునేవారు ఎవరండి? ఇది దొంగ నాటకం కాదా ప్రజలపైన సోదరులారా? కాబట్టి ఈ ఎస్ఐఆర్లు కావచ్చు, రేపు ఇంకో ఐఆర్ కావచ్చు, ఏది వచ్చినా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులదే పై చేయి అన్నాడు. వలా తహిను వలా తహజను అంతుముల్ అలౌనా ఇన్ కుంతుం ముమినీన్. ఎంతమంది వచ్చినా, ఇలాంటి నియంతలు ఎంతమంది వచ్చినా విశ్వాసులదే పై చేయి ఒకనొక రోజు ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇలాంటి నియంతలతో ప్రతిఘటించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నియంతకు వ్యతిరేకంగా ఈరోజు అసర్ నమాజ్ వరకు దువా చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెంబర్ పైన దువా చేస్తున్నాము. అల్లాహుమ్మ అలైకల్ మలూనీన్ అల్ ముఫ్సిదీన్ ఆమీన్. అల్లాహుమ్మ అలైకల్ ముఫ్సిదీన్ అల్ మలూనీన్ ఫిల్ హింద్ ఆమీన్. అల్లాహుమ్మ అలైకల్ ముఫ్సిదీన్ మలూనీన్ ఫిల్ హింద్ ఆమీన్. సుబ్హాన రబ్బిన రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్.